నమో వెంకటేశాయ. గోవిందరాజపురంగా పేరుగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో భగవద్ రామానుజుల వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారు హనుమంత వాహనంపై తిరువీధులలో చిద్విలాసంగా ఊరేగి అశేష భక్తజనులను కటాక్షిస్తారు. కన్నుల పండుగగా జరిగే హనుమంత వాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సభక్తికంగా మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య లీలా వైభవం గోవిందరాజస్వామి వారి అవతారంలో మన తిరుపతి క్షేత్రంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంలో ఈ యొక్క వైశాఖ మాసంలో చక్కగా స్వామివారికి బ్రహ్మోత్సవ వేడుకలు జరిగేటువంటి శుభ తరుణంలో ఈరోజు మనం హనుమంత వాహన సేవలో ఆ గోవిందరాజస్వామి వారి యొక్క దర్శనాన్ని మనస్ఫూర్తిగా మనందరం చేసుకుంటున్నటువంటి ఒక శుభ తరుణం ఇది. ఆంజనేయ స్వామి వారిపై ఆ యొక్క రామభక్తుడైనటువంటి
ఆ రామపాద సేవా దురంధరుడైనటువంటి ఆ ఆంజనేయుణ్ణి వాహనంగా చేసుకొని ఆ స్వామివారు చక్కగా నవరత్నభరితమైనటువంటి చక్కని ఆభరణాలను, ముగ్ధ మనోహరమైనటువంటి వస్త్రాలను, పుష్పమాలాలంకృతులతో శోభిల్లుతున్నటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ వైభవంలో హనుమంత వాహన సేవను వీక్షించేందుకు మనందరం కూడా సిద్ధపడుతూ ఉన్నటువంటి శుభ తరుణమిది. ఈరోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగేటువంటి ఈ యొక్క వాహన సేవ ఎలా మనం దర్శించుకోవాలి, వాహనంలో మనం స్వామిని ఎటువంటి భావాలతో మనం వీక్షించాలి, ఏ భావాలతో మనం స్వామివారి యొక్క వాహన సేవలో మనం పాల్గొంటే మనకి ఆ యొక్క సత్ఫలితాలు లభిస్తాయని ఆగమ శాస్త్రాలు ఘోషిస్తున్నాయో అటువంటి విధంగా స్వామివారిని దర్శించేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళం కూడా చేద్దాం. ఆగమ శాస్త్రం ఏమంటుందంటే, దేవం వస్త్రమాల్యాద్యైరలంకృత్య నానావర్ణాంబరైః నవైః కౌశేయాద్యైః సూక్ష్మకార్పాసతంతుకృతైశ్చ రత్నయుత మకుటాంగద మకరకుండల కేయూరహార కటిసూత్ర ఉదరబంధన అంగుళీయక ముక్తాదామ యజ్ఞోపవీతాది ఆభరణైః అలంకృత్య దేవేశం యానమారోప్య గచ్చేత్ అని చెప్పి ఆగమ శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. ఏ ఏ విశేషాలలో ఎటువంటి ఆభరణాలతో, ఎటువంటి పుష్పమాలలతో, ఎటువంటి అలంకారాలు ఆ స్వామివారికి నిర్వహించాలో ఆగమ శాస్త్రం స్పష్టంగా చెప్పబడింది. హంస పణీంద్రో హనుమాన్ మృగేంద్రో పక్షిరాట్ తదా అని చెప్పి ఆగమ శాస్త్రంలో వాహన నియమం చెప్పబడింది. హనుమంత వాహన సేవ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి వాహన సేవగా మనందరం కూడా గుర్తెరగాలి. చూడండి, మకుటాంగద మకర కుండల కేయూరహార ప్రలంబ యజ్ఞోపవీత కటిసూత్ర ఉదరబంధనాది అనేక వజ్ర వైఢూర్య మౌక్తిక మరకత పుష్యరాగ చంద్రకాంత గోమేదిక ఇంద్రనీలాది నవరత్న భరిత భూషితుడైనటువంటి ఆ దేవదేవుడికే మరి భ్రాతృస్థానంలో అగ్రజుడిగా, అన్నగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క వైభవం మనం ఎంత చెప్పుకున్నా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆ స్వామి యొక్క అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది కళ్యాణ గుణాలని మనం ఎంత వర్ణించుకున్నా అది తక్కువే అవుతుంది. 850 సంవత్సరాలకి పూర్వం నిర్మింపబడినటువంటి ఒక గొప్ప రాజరాజ చోళులు నిర్మించినటువంటి ఒక గొప్ప ఆలయం, ఒక గొప్ప సంస్కృతి, ఒక గొప్ప సాంప్రదాయాలు, అనేక రకాలైనటువంటి పద్ధతులకు ఆలవాలమైనటువంటి దేవాలయమే మన గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయం. ఇక్కడ ఉన్నటువంటి పటిష్టమైనటువంటి వైఖానస సాంప్రదాయ అర్చక వ్యవస్థ, అలానే స్వామివారి కైంకర్య నిర్వహణ, కైంకర్య పర్యవేక్షణ జరిపేటువంటి జియంగారుల యొక్క వ్యవస్థ పటిష్టత గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఆ వారందరూ ఈ గోవిందరాజస్వామి వారికి జరిగేటువంటి వార్షిక సేవలు తూచా తప్పకుండా చేయడంలో అర్చక స్వాములు, జీయర్ స్వాములు చూపిస్తున్నటువంటి అపారమైనటువంటి శ్రద్ధ, ఆ గోవిందరాజస్వామి వారి యొక్క వైభవాన్ని, ఆ ఆచార్య పురుషులు చదివేటువంటి ఆ స్తోత్రాలు, ఆ తోళప్పాచార్య వంశం వారు చదివేటువంటి వేద నాదాలు, ఇవన్నీ కూడా గోవిందరాజస్వామి గుళ్ళో అత్యద్భుతంగా, ఇక ఏ ఇతర దేవాలయాల్లో తిరుమల గోవిందరాజస్వామి వారి ఆలయాలు సమాన స్థాయిలో ఆ ఉత్సవ విశేషాలు అందుకునేటువంటి ఒక గొప్ప ఆలయం గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం. అదిగోండి, గజ తురగ పతాకాదిధరాహ పురతోగచ్చేయు అని చెప్పి వాహన నియమంలో చక్కగా వైఖానస భగవత్శాస్త్రంలో మరీచి మహర్షి వారు విశదీకరిస్తున్నారు. గజములు, అలానే తురగములంటే గుర్రములు, ఛత్రములు ధరించినటువంటి వారు, చామరములు ధరించినటువంటి వారు, పుష్పమాలికలు ధరించినటువంటి వారు, అనేక రకాలైనటువంటి దీపాలు ధరించినటువంటి వారు, వీరందరూ కూడా స్వామివారికి ముందుగా నడవాలట. చక్కగా హారతిని సమర్పిస్తున్నారు.
స్వామివారికి ఉత్సవంలో దేవం ఏ సేవంతే ఉత్సవే దేవం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి అని చెప్పి ఆగమ శాస్త్రం చెబుతోన్నది. స్వామివారిని దర్శించుకొని యజ్ఞఫలాన్ని ప్రతి ఒక్కరం కూడా పొందుదాం. ఆ స్వామివారి వైభవాన్ని ఇంకా ఇంకా తిలకిద్దాం. ఓం వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యర్చ్యం సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యం. నవవ్యాకరణ పండితుడట ఆ ఆంజనేయ స్వామివారు. ఆయన యొక్క భక్తి, నవవిధ భక్తులు అన్నీ ఆయనలో ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి
అన్ని భక్తులు కలగలిపినటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆ ఆంజనేయుడే కదా. రామభక్తుడని ఆయనకి పేరు కదా. శ్రీమన్నారాయణుడు రామావతారంలో అవతరించినప్పుడు ఆయన భుజస్కంధాలపై ఆయనని ఉంచుకొని ధీరోదాత్తుడిగా యుద్ధానికి తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క ఆంజనేయుడంటే స్వామివారికి అపారమైనటువంటి ప్రేమ. అటువంటి హనుమంత వాహనంపై స్వామి విహరిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఎవరైతే ఉత్సవంలో స్వామివారిని సేవిస్తారో ఆ కరుణామయుడు, ఆ అపహతపాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ గోవిందరాజస్వామి, దేవదేవుడైనటువంటి ఆ వైకుంఠవాసుడైనటువంటి ఆ శ్రీనివాసునికే అన్న అయినటువంటి ఆ స్వామివారు, ఆయన అవతారమే అయినటువంటి ఆ స్వామివారి యొక్క కృప మనకి అపారంగా ఉంటుంది. ఆ యొక్క వాహనంపై జయశబ్ద స్తోత్రయుతమర్చకౌ వాలవ్యజనైర్విజయంతౌతి తిష్టేతాం. అక్కడ ఉన్నటువంటి ఇరువురు అర్చకులు అటు ఇటు ఛత్ర చామరములు ధరించి చక్కగా స్వామివారిని స్తుతిస్తూ ఆయనని కీర్తిస్తూ ఆ యొక్క వాహనంపై వారు ముందుకు సాగాలట. వేదపారాయణ పురాణ ఇతిహాస ప్రబంధ భాషాస్తోత్రాదీని పఠంతోను గచ్చేయు. ఒక వాహనం ముందు పక్కన చక్కగా మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, మరి ఛత్రములు చామరములు పట్టుకున్నటువంటి వారు, భాషాస్తోత్రములు చేస్తున్నటువంటి వారు ముందు నడుచుచుండగా, వేద పురాణ ఇతిహాసాదులు చదివేటువంటి వారు వెనక నడుచుచుండగా, సమస్తమైనటువంటి భక్తులు జయ జయధ్వానములతో ఆ స్వామివారిని కీర్తిస్తుండగా, ఆయన యొక్క అపార కృప మా మీద ప్రసరింపచేయమని ప్రతి ఒక్కరూ కోరుచుండగా, అక్కడికి వెళ్ళినటువంటి వారి జన్మ ధన్యము కదా. చక్కగా చూశారా స్వామివారికి ఆ యొక్క ఆలవట్ట సేవ, చక్కగా చామర సేవ ఎండ తగలకుండా అడ్డు పెడుతూ స్వామివారిని చిన్న పిల్లాడి వలె అర్చకులు ఎంత శ్రద్ధగా ఆ స్వామివారి కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారో. స్వామివారిని మనం అలా చూసుకున్నప్పుడు ఆ స్వామివారి యొక్క కృప మన మీద ప్రసరింపబడి యజ్ఞమును చేసినటువంటి ఫలితము ఉత్సవంలో స్వామివారిని దర్శించినటువంటి వారికి బల్యుత్సవానుగమనేన యజ్ఞఫలం ప్రాప్నువంతి అని చెప్పి ఆగమ శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఎవరైతే ఉత్సవాన్ని అనుసరిస్తారో, ఎవరైతే ఉత్సవంలో పాల్గొంటారో, ఎవరైతే ఉత్సవంలో స్వామివారికి జయ జయధ్వానములు పలుకుతారో, ఎవరు ఆయన కళ్యాణ గుణాలని కీర్తిస్తూ ఆయన యొక్క వైభవాన్ని చూసి నీవు మాకు అనుగ్రహించినటువంటి ఈ జన్మ సార్థకమయ్యా, నీ యొక్క లోకానికి, నీ వైకుంఠానికి మమ్మల్ని, నీ స్థానానికి మమ్మల్ని తీసుకెళ్లేటువంటి ముక్తిని మాకు ప్రసాదించమని వేడుకుంటే ఆ స్వామి కరుణించడా? ఎవరైతే ఇట్లాంటి వైభవోపేతమైనటువంటి, రమణీయమైనటువంటి, శాస్త్రబద్ధమైనటువంటి, సాంప్రదాయాలకు నెలవైనటువంటి తిరుపతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి మహనీయమైనటువంటి ఈ ఉత్సవాన్ని చూస్తూ ఆ గజరాజులు చక్కగా కోలాటమాడేటువంటి వారు, మంగళ వాయిద్యములు, సన్నాయులు, మరి చక్కగా పాటలు పాడేటువంటి వారు, అర్చకులు, వేద పండితులు చక్కగా స్వామివారి స్తోత్రాలు చేస్తూ ముందు నడుస్తున్నటువంటి పరిచారక స్వాములు, జియంగార్లు, ఇంతమంది వైభవంగా స్వామి సేవలో నిరంతరం రమిస్తూ ఆ స్వామికి అర్చనా కైంకర్యాలు నిర్వహిస్తూ ఆ స్వామిని 4 మాడవీధులలో ఊరేగిస్తూ జనులందరికీ కూడా ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి మహనీయ దృశ్యం మనందరం ఇప్పుడు వీక్షిస్తున్నాం. ఆ స్వామిని మనసారా తలుద్దాం, కొలుద్దాం, తరిద్దాం మనందరం కూడా స్వామి సేవలో. కొలువై ఉన్నాడు వీడి కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే
గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు పొడి సాగే పౌజుల గోవిందరాజు పొడి సాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు ఓం వైశాఖే మాసి పూర్ణాయ ఉత్తరర్క్షేందువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహాముని. శాస్త్రము అత్యంత వైభవమైనటువంటి ధర్మాలతో నిండినటువంటి శాస్త్రము వైఖానస భగవత్ శాస్త్రము. ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ ఉత్సవ శోభగమంతా ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఎస్విబిసి ఛానల్ ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనందరం కూడా ఆ గోవిందరాజస్వామి వారి యొక్క దర్శనాన్ని ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం. ఎంత గొప్ప విశేషం! మన గ్రామంలో కూడా ఉత్సవం విచ్చేసినప్పుడు మనందరం కూడా ఆ వాహనంపై ఉన్నటువంటి స్వామివారికి హారతులు సమర్పించి మనకి తోచినటువంటి కొబ్బరికాయ లాంటి ఫలాలని నివేదించి స్వామివారికి మనందరం కూడా తరించాలని ఆగమ శాస్త్రం చెబుతోంది. అలానే తిరుపతి పురవీధులలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా గోవిందరాజస్వామి వారికి నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. అర్చక స్వాములు ద్వాదశోర్ధ్వపుండ్ర సహితులై
చక్కగా స్వామివారికి అలంకారమును సరిచేస్తూ ఎప్పటికప్పుడు ఆయన్ని నిరంతరం కనిపెట్టుకుంటూ ఆ స్వామివారిని ఎంత వైభవంగా ఉత్సవంలో ఊరేగింపు చేస్తూ ఉన్నారో. నాగవళ్ళీదళార్చన ప్రియాయ ఆంజనేయాయ నమః అని చెప్పి అష్టోత్తర శతనామంలో వర్ణించినట్లుగా తమలపాకుల మాలను ధరించినటువంటి ఆ ఆంజనేయుడు అంజనాసుతుడు నవవ్యాకరణ పండితుడైనటువంటి మహాభక్తుడై నవవిధ భక్తులకు ఆలవాలమైనటువంటి ఆ స్వామిపై దేవదేవుడైనటువంటి వైకుంఠనాథుడు ఆ గోవిందరాజస్వామి వారి యొక్క ఆ రాజస దర్పము స్వామివారికి జగత్తునకు నేనే సృష్టి స్థితి లయకారకుడననేటువంటి ఆ దర్పంతో మనల్ని అందరినీ కూడా అనుగ్రహించటానికి కరుణామయమైనటువంటి చూపులతో చక్కని కిరీట స్వర్ణమాలాలంకృతుడైనటువంటి పుష్పమాలాలంకృతుడైనటువంటి స్వర్ణ కిరీటధారి అయినటువంటి రత్నాంగద మకరకుండల కేయూరహార ప్రళంబ యజ్ఞోపవీత కటిసూత్ర వజ్ర వైఢూర్య మౌక్తిక మరకత చంద్రకాంత పుష్యరాగ గోమేదిక ఇంద్రనీలాది నవరత్నమయ శోభితమైనటువంటి ఆభరణములు ధరించి ఉన్నటువంటి ఆ దర్పముగా ఉన్నటువంటి భక్తులని అనుగ్రహించటానికి విచ్చేసినటువంటి ఆ స్వామివారిని దర్శించటం, ఆ స్వామివారి యొక్క ఉత్సవాన్ని ప్రత్యక్షంగా ఈ యొక్క ఎస్విబిసి ఛానల్ ద్వారా వీక్షించడం మనందరికీ ఆనందదాయకం కదా. ఎంత చక్కని ధర్మం మన హిందూ ధర్మం, ఎంత చక్కని ధర్మం మన వైష్ణవ ధర్మం. అందులో ఉన్నటువంటి సకల కులాలని కలుపుకొని వెళుతూ అందరినీ కూడా స్వామివారి సేవలో తరించే విధంగా చేసేటువంటి ఈ యొక్క ఆగమ శాస్త్రాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా పాటిస్తూ అర్చకులను చక్కగా ఆ యొక్క ఆలయ కైంకర్యాలు వైనంగా నిర్వర్తించే విధంగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ఈ శుభ తరుణం మనమందరం కూడా స్వామివారికి ఆ ఛత్రములు చూడండి ఎంత పెద్దవో. గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క కథ, ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క విషయం వెనకాల ఒక్కొక్క రహస్యం, ఒక్కొక్క ఆంతర్యం మనందరం కూడా దర్శించవచ్చు. ఆలయంలో జరిగేటువంటి ప్రతి ఒక్క ఉత్సవం ఆళ్వారుల వైభవాన్ని మనం ఎంత పొగిడినా తక్కువే. అక్కడ ప్రతి ఒక్కటి కూడా శాస్త్రోక్తంగా జరిగే విధంగా జియర్ స్వాములు వారు దగ్గర ఉండి పర్యవేక్షించటం, వారు కార్యక్రమాలు నిర్వర్తించడం చూస్తున్నాం. ಮುಂದೆ ಬಂದಿತ್ತು ರಾಯಾರ ಬಾಳ್ತೆ ಮಾರಂಡೆ ಸಾಧಿದ್ದರುಳ One
நான் போவாய் போவேன் நாம் வாண்ணான் போவாய் படைப்பேன் புகழ దుష్ట సంహార గోవింద क्षत्राय स्वं श्रवासे त्वं महीया इष्टये त्वमर्थामिवत्वमित्यै विशादृशादि विदाभिप्रजक्षा उषादि अर्पवानानि विश्वा एषा दिवो दुहिता प्रत्यादर्शयुच्छन्ति युवति शुक्रवार विश्वस्येषा नापाद्येव स्यवस्वरुणो अस्येषु भगे सिद्धा भारते
శ్రీ గోవిందరాజస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.